శీతాకాలంలో లవంగాలు తీసుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. లవంగాలు పంటి కింద పెట్టుకుంటేనే దాని ఘాటు నశాలానికి అంటుతుంది. లవంగం మసాలా వంటకానికి మంచి టేస్ట్ను కూడా తీసుకొస్తుంది. అంతేకాదు, లవంగం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా అంటున్నారు. లవంగంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ కార్సినోజెనిక్ లాంటి లక్షణాలు మెండుగా ఉంటాయి. ముఖ్యంగా లవంగాలను శీతాకాలంలో మన ఆహారంలో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలని పొందవచ్చని నిపుణులు అంటున్నారు. శీతాకాలంలో జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటి నుంచి రక్షణ పొందడానికి ఇమ్యూనిటీని బూస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. మన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరచడానికి లవంగం సహాయపడుతుంది. లవంగంలో యూజినాల్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. శీతాకాలంలో శ్వాసకోశ సమస్యలు సర్వసాధారణం. దగ్గు, ఆస్మా, శ్వాసనాళం రద్దీ వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యలకు చెక్ పెట్టడానికి లవంగాలు ఎంతో సహాయపడతాయి. లవంగాల్లోని బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ సమస్యల నుంచి రక్షిస్తాయి. లవంగాల్లోని ఔషధ గుణాలు శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను చికిత్స చేయడానికి, దగ్గు నుంచి ఉపశమనం ఇవ్వడానికి తోడ్పడతాయి. శీతాకాలంలో చల్లటి వాతావరణం, చలిగాలుల కారణంగా కీళ్ళు, కండరాల నొప్పులు ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. లవంగాలు పెయిన్ రిలీఫ్గా కూడా పనిచేసి నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. మనం ఆహారంలో లవంగాలు తీసుకుంటే నొప్పుల నుంచి కొంతవరకు ఉపశమనం పొందవచ్చు. లవంగాలు తీసుకోవడం వలన షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచవచ్చు. శీతాకాలంలో ఎనర్జీ స్పైక్స్ ఎక్కువగా ఉంటాయి. లవంగాలు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కంట్రోల్లో ఉంచుతాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. శీతాకాలంలో ఆహారంలో లవంగాలను తీసుకుంటే షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుకోవచ్చు. లవంగాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. లవంగాల్లోని కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. గ్యాస్ట్రిక్స్, కడుపు ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలకు చెక్ పెడుతుంది. శీతాకాలంలో లవంగాలను తీసుకుంటే జీర్ణ వ్యవస్థ కూడా సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్.